నంద్యాల పట్టణంలో రోజాకుంట వీధిలో ఇంట్లో వంట చేస్తూ ఉండగా ఒక్కసారిగా సిలిండర్ గ్యాస్ రెగ్యులేటర్ విరిగిపోవడంతో సిలిండర్లో నుంచి గ్యాస్ ఓపెన్ కావడంతో భయంతో వెంటనే ఇంట్లో ఉన్న సిలిండర్ను తీసుకుని రోడ్డు పైన వేయడంతో స్థానికులు ఒక్కసారిగా భయానికి లోనయ్యారు. వెంటనే ఇంట్లో ఉన్న తడిబట్టలను గ్యాస్ సిలిండర్పై వేయడంతో గ్యాస్ ఓపెన్ కావడంతో మంటలు ఎక్కడ వస్తాయని భయంతో అటువైపు వెళ్లడానికి కూడా ప్రజలు భయపడిపోయారు. ఎవరు కూడా దగ్గరికి వెళ్లాలంటే భయపడిపోయారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా స్పందించి వెంటనే వచ్చి ఫైర్ సిబ్బంది సిలిండర్ నుంచి గ్యాస్ ఓపెన్ కావడంతో వాటిని వెంటనే పట్టుకొని సిలిండర్లో నుంచి వచ్చే గ్యాస్ను ఆఫ్ చేయడంతో అక్కడ స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఓపెన్ కావడంతో ధైర్యంగా రోడ్డు పైన వేయడంతో ఇంకా ప్రమాదం తప్పిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. సిలిండర్ ఓపెన్ అయింది. మామా బయటికి వచ్చేసింది. అది మొత్తం అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది గ్యాస్ అయిపోయింది. సార్ అది పోనీలే సార్, అంతా గ్యాస్ అంతా ఇంట్లో పెట్టుకున్న భయమే. క్యాప్ తీసేయండి అంతా. గ్యాప్ తీసేస్తే ఏం కాదు మా, గ్యాస్ పోతాయంటావు. గ్యాస్ ఎవరైనా ఇక్కడ కరెంట్ స్విచ్ చేసినా ఇది పోయినా దాన్ని అంటుకుంటారు కదా. సరే గ్యాస్ ఫోన్ చేయాలి. ఎవరు పోయితున్నారు? చేయకుండా వాళ్ళని తెచ్చి బయట పారేస్తే బయటకే వేసుకోవాలి. ఇంట్లో పెడతారు. గ్యాస్ ఫోన్ చేయండి ఒకసారి. చేసినాను, వాళ్ళు 1:30కు వస్తామన్నారు. సరే మొత్తం ఓపెన్ అయితే వరకు వాళ్ళకని వాడు రాని ఇంటికి వాడికి మాట్లాడుతున్నా రాలేదు చెప్తారు. మాట్లాడుతున్నా రావు ఏమి అని వాళ్ళు అడుగుతారు. లోపల వాటర్ పెట్టి లోపల పెడుతుంది. రెగ్యులేటర్ తగిలిస్తుంటే ఏమైంది? అది రెగ్యులేటర్ పెట్టి నాబ్ ఓపెన్ చేస్తుంటే మనం పైప్ పెట్టింటాం చూడు, పైప్ కాంచి లీక్ అవుతుంది. ఇదంతా అందుకని క్యాప్ తీసి పడేసి వంట కూడా చేయాలి. రాత్రి రొట్టె వేసుకొని తిన్నా క్యాప్ పెట్టినా. మళ్ళా ఈ బాబు 3 గ్యాస్లో పనిచేస్తా అంట అని మా ఆయన తెలుసాక మా ఆయన అడుగుదామని సరే అడిగింది. ఇప్పుడు పెళ్లి పెట్టి కూర్చుంది. అది పెళ్లి పెట్టి కూర్చోమన్నాడు ఆయన. వచ్చేసరికి ఎట్లా వచ్చేస్తుంది. నేను గబక్కన ఎత్తుకొచ్చి బయట పడేసి పిల్లని తీసుకొచ్చి కింద పడేసి అదే అన్నది జరిగింది. వాడు గ్యాస్ వాడు ఫోన్ చేస్తుంటే వస్తా అంటున్నాడు.